ఈ నౌకలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. అమెరికా చర్యపై రష్యా ఘాటుగానే స్పందించడం సమాచారం. ఈ నౌకకు రక్షణగా ఒక జలాంతర్గామితో పాటు మరికొన్ని రక్షణ నౌకలను పంపేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. వాడు ఊరుకోడాడు. వాడేమైనా వెనిజువేలా లాంటి చిన్న చిన్న దేశమా, లేదా దక్షిణ అమెరికా ఖండంలో ఉండే చిన్న దీవులు అనుకున్నాడా? అంటే ఇదంతా కయ్యానికి కాలు దువ్వే తత్వము అమెరికా చాలా నీచమైన మెంటాలిటీతో ఉంటుంది. వాడు అధ్యక్షుడు అవడమని ఏది ఇప్పుడు మన చాలామంది ప్రవాస భారతీయులు పలానా సంఘటనలో కాల్చబడ్డారు, పలానా దగ్గర షూటౌట్ అయ్యాయి. ఎందుకు? అరే ఇది ఎవడో మా దేశం వచ్చి మాకు మాట్లాడతాడా, మేము అడిగితేనే ఇవ్వడా? వాడెవడో నల్లవాడు వచ్చాడంట, మెడిసిన్ అడిగాడంట. వాళ్ళకి అమెరికాలో రిస్ట్రిక్షన్స్ ఏంటంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరికి మెడిసిన్ అమ్మకూడదు. మెడిసిన్ అమ్మాడు. నెక్స్ట్ అడిగాడు 3 సార్లు ఇవ్వకపోయేసరికి 3ఓసారి గన్ తీసి కాల్చారు. మన కరీంనగర్ వాస్తవుడు ఎవరు ఆయన. అట్లా చాలా. ఒకడైతే వ్యాలెట్లోంచి డబ్బులు కార్డు ఇవన్నీ అడిగాడట. ఇంకా సరిపోదన్నట్టుగా సీరియస్గా చూశాడు అని చెప్పి అది లుక్స్ హట్ చేశాని ఒక నల్లజాతీయుడు ఒక భారతీయుడిని చంపేశాడు. ఇలా ఏదో అంటే ఒక వారవలేనితనం. వాళ్ళకి ఎంతసేపు డబ్బు ఎంజాయ్మెంట్, వారానికి 5 రోజులే పని, అవర్లీ బేస్డ్, శని ఆదివారం వస్తే తాగి పడిపోవాలి అంతే. సో ఇట్లాంటి వాళ్ళకి కష్టపడే వాళ్ళని చూస్తారు, ఇది మనకన్నా కష్టపడుతున్నాడు, డెవలప్ అయిపోతున్నాడే, ఆ కడుపు మంట, వారవలేనితనం. ఆస్ట్రేలియాలో కూడా ఇదే ఉంటుంది, ఇదే మెంటాలిటీ. సో ఇక్కడ అటువంటి వీడికన్నా ఎక్కడ డెవలప్ అయిపోతుందో, రష్యా ప్రపంచ పెద్దన్న అయిపోతుందో, అయిపోవడం ఏంటి? రష్యా ఎవరిని లెక్క చేయవాడు. ఒక భారత్తో మాత్రం ఎప్పటికీ సత్సంబంధాలతో ఉంటుంది. ఒక భారత్ కూడా రష్యాతో ఎప్పటికీ స్నేహస్తం ఉంటుంది. సో అటువంటి అమెరికా ఎట్లాంటి కయ్యాన్ని కాళ్ళు దూవుతుందో ఇక్కడ చూడండి. అమెరికా ఆధీనంలోకి తీసుకున్న రష్యా జెండాతో వెళ్తున్న నౌక పేరు మ్యారినెరా. గుయానా జెండా ఉండే ఈ నౌకకు ఇటీవలే రష్యా జెండాను అమర్చారు. అయినా ఐలాండ్ దక్షిణ తీరానికి 190 మైళ్ళ దూరంలో అమెరికా దక్షిణ కమాండ్, యూరోపియన్ కమాండ్ దీన్ని స్వాధీనం చేసుకున్నాయి. అంటే ప్రతి దేశానికి కూడా ఆ సముద్ర తీర ప్రాంతం ఒక 12 ఏరోనాటికల్ మైల్స్ పరిధి ఏదో ఉంటుంది. అది దాటితే అంతర్జాతీయ పరిధిలోకి వెళ్తుంది. మరి అలా ఉంటున్నా కూడా వీళ్ళు ఎలా నౌకలోకి తీసుకుంటారు? అంటే ఇవన్నీ కూడా కయ్యానికి కాలు దువ్వే అంశాలన్నీ కనిపిస్తున్నాయి. బట్ రష్యాకి దీనికి ఆ నౌకకి బదులుగా ఇంకొక నౌకని, పైగా పక్క నుంచి ఒక సపోర్టు, కింద నుంచి కూడా జలాంతర్గామిని కూడా పంపించేసింది ఆల్రెడీ. చూద్దాం ఎటువంటి యుద్ధ వాతావరణం నెలకొంటుందో, లేదంటే వెనిజువేలాకు మేము వాళ్ళు అదుపులోకి తీసుకున్నాం కదా, మీరు ఎలా మాట్లాడతారు అనే ఎటకారం చేస్తే చేయొచ్చు. చూద్దాం ఇది ఎంత యుద్ధ వాతావరణం పరిస్థితులు అయితే